హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్నబటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియోనండి. నేనైతే వేములవాడ దర్శనానికి వెళ్తున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు చూపిస్తామని చెప్పేసి, అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సరే షేర్ చేసుకోవాలని చెప్పేసి లేట్ అయినా సరే అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు. ఎందుకు లేట్ అయిందంటే నేను అక్కడ నుంచి దర్శనం చేసుకొని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాము మానలకు. అండ్ మానల కాడ సిగ్నల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుందండి, అందుకని ఫోన్ పనిచేయదు అక్కడ. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. వెంబడలో వీధి లైట్లు మొత్తం ఇట్లా త్రిశూలం లాగా ఉంటాయండి. చూసారా మీరు ఎంత బాగున్నాయో. మొత్తం మధ్యలో రోడ్కి అయితే మొత్తం పూలు చెట్లతోని, పైన ఏమో త్రిశూలం. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అన్నట్టు. ఇది బస్ స్టాండ్ నుంచి ఏరియా. మేమైతే 3-4 ఇయర్స్ అక్కడ ఉన్నాము. ఇప్పుడు ఉన్నప్పుడు అయితే చాలా బాగా నైట్ అంతా పిల్లల్ని తీసుకొని, జాతర టైంలో అయితే శివరాత్రి టైంలో పిల్లల్ని తీసుకొని అట్లా బయటికి వచ్చేది. అండ్ చాలాసార్లు నైట్లోనే దర్శనం చేసుకున్నాం కూడా. అందుకనే చెప్తున్నాను అన్నట్టు, అంత బాగుంటుందని. అందుకే ఈసారి కూడా దర్శనం చేసుకుందాంలే అంటే కొంచెం కుదురుతుందేమో అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అది మిగతాది కూడా మొత్తం ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ చూసారా, మొత్తం పిక్స్ అయితే స్వామివారి ఫొటోస్ అన్నీ పెట్టారు. అవి నైట్లో అయితే చాలా బాగుంటాయి, లైటింగ్స్ వస్తుంది కదా, అందుకని నైట్లో అయితే చాలా బాగుంటుంది చూడడానికి. కలర్ చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ శివరాత్రికి నైట్లో చూడాల్సిందే, అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుని విగ్రహాలు, లైట్స్, అండ్ అంత బాగా డెకరేషన్ ఉంటాయి అన్నట్టు. అందుకనే చెప్తున్నాను, నైట్లో చూస్తే ఇంకా సూపర్ ఉంటుందని చెప్పేసి. అండ్ నా సబ్స్క్రైబర్లో వేములవాడ దర్శనానికి ఎంతమంది వెళ్ళారు అండ్ ఎంతమందికి దర్శనం అయింది అనేది తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ వేయండి. అప్పుడే నాకు కూడా తెలుస్తుంది కదా. అండ్ చాలామంది వీడియోస్ చూస్తారు కానీ కామెంట్స్ వేయట్లేదు, ఈసారి కామెంట్స్ వేయండి. పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది, నా హెయిర్ స్టైల్ కూడా ఖరాబ్ అయింది. పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ పక్కనే విశాల్ మాల్, షాపింగ్ మాల్ ఉండింది. అయితే షాపింగే చేస్తున్నామని చెప్పేసి ఈడ పెట్టేసి పోతున్నాం అన్నట్టు దర్శనానికి. లోపల పార్కింగ్ అంటే చాలా దూరం నడవాలట. ఆల్రెడీ అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు. అక్కడ నుంచి రిటర్న్ వచ్చినాం. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చి ఇక్కడ ఎక్కడైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో పెడదామని చెప్పేసి అనుకున్నాం. మేము ఇంతకుముందు రెంట్కి ఉండే అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడదామని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్లీ లోపలికి కూడా పోనిస్తలేరు. మేము ఉండేది అదే ఏరియాలో, అది ఇప్పుడు విఐపి కిందికి మార్చేసేయరట. ఓన్లీ విఐపి వెహికల్స్ మాత్రమే లోపల ఎంట్రెన్స్ అట. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంట్రెన్స్ ఏమో పాస్ ఇచ్చిరట. అందుకని చెప్పేసి ఈ అన్నయ్యకి మేము ఫోన్ చేసి ఇబ్బంది పెడదాంలే అని చెప్పేసి, మేము ఉన్నప్పుడు అయితే అట్లా ఏం లేకుండే. మా ఇంటి పక్క పొంటి నుంచి పోయేది అక్కడ రెంట్కున్నప్పుడు. చలో, బద్ది పోచమ్మ టెంపుల్. మనం ఎటు నుంచి ఇప్పుడు ఇటు నుంచి వెళ్దామా, ఇటు నుంచి వెళ్దాం, ఇట్లా లోపల నుంచి పోదాం. మరి స్వాములు మాలలో ఉన్న వాళ్ళందరూ. అండ్ బద్ది పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉండేనండి. అండ్ గుడికి లోపలికి వెళ్ళాలి అంటే అండ్ 2-3 రౌండ్లు కొట్టాల్సిందే గుడి చుట్టూ. అంతగా ఏర్పాటు చేశారన్నట్టు. కొంచెం ఓపికతో నిలబడి అయినా దర్శనం చేసుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి అండ్ కొత్తగా అటు సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. అండ్ వేరే టైంలో అది పార్కింగ్ కింద కూడా వాడతారు, అందుకని చెప్తున్నాను. అండ్ పైన మొత్తం తడకలు కట్టిరు, ఎండకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అని చెప్పేసి. అండ్ మిగతాది మొత్తం చూసేసేయండి. మా చిన్నప్పుడు 2 కొనిచ్చి ఫస్ట్ బొమ్మలు చేతిలో పడితే అది సైలెన్స్గా ఉండి వీటితోనే ఆడుకుంటా జాతర మొత్తం అయిపోయే వరకు టెన్షన్ లేకుండా, వాళ్ళని సతాయించకుండా అలా ఉండేవాళ్ళం అన్నట్టు. అందుకని పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి ఏమన్నా కొనిచ్చేసేయాలి, ఆ తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. లేదంటే ఊకోరు వాళ్ళు. ఏడే షాప్ కనిపిస్తే ఆడనే ఆగిపోతారు.
నిజంగానండి ఫుల్ రష్ ఉండే చూస్తున్నారు కదా మీరు, మీకే కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా గేటు అంటే క్లోజ్ చేసేసారు, ఓన్లీ మెయిన్ గేట్ ఒకటే ఓపెన్ ఉండింది. అండ్ లైన్ వచ్చేసి కట్ట మీదకెళ్ళి కట్టారట లైను. అయితే మేము చూసాము, అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిస్తే కూడా కొంచెం ఈజీగా దర్శనం అవుతుంది కదా అని చెప్పేసి, కాకపోతే ఆ వీలు కూడా లేకుండే. అందుకని చెప్పేసి ఇట్లా బయట నుంచి వెళ్ళి లోపల అండ్ దర్శనం చేసుకోవడం జరిగింది అన్నట్టు. అండ్ నేనైతే లోపలికి వెళ్ళడానికి అసలు వీలు లేకుండే, అంత రష్ ఉండే. అండ్ అంత పెద్ద లైన్ కట్టడానికి కూడా నిజంగా చెప్పాలంటే, అంటే నైట్ అంతా ఓకే దర్శనం చేసుకుందాం నైట్ అంతా నిలబడి అనుకుంటే లైన్లో పోయి నిలబడచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ డే అమ్మోళ్ళ ఊర్లో జాతర ఉంది కదా అని చెప్పేసి నేను లైన్లో నిలబడలేదు అన్నట్టు. లైన్లో నిలబడితేనేమో దర్శనం కంపల్సరీ అవుతుంది కొంచెం ఓపికతోని. బట్ నాకైతే నెక్స్ట్ డే అక్కడికి అమ్మోళ్ళ ఊర్లో జాతర చేసుకోవాలని ఉండింది కదా, అందుకని చెప్పేసి బయటకే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసాము. అండ్ బయట నుంచి కూడా లోపల దేవుడు కనిపించేలాగా అట్లా సెట్ చేసి పెట్టారు. అలాగే దర్శనం అయింది అన్నట్టు ఈసారికి. చూద్దాం నెక్స్ట్ టైం అయితే ఎలా దర్శనం అవుతుంది అని చెప్పేసి. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ వరకు వెళ్ళాం కదా, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంత బాగా అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన హలో टूटी కింద వాడతాం. ఇక్కడనే టెంకాయ కొట్టి వెళ్దాం అనుకుంటున్నాం. అంత రష్ ఉంది చూడండి, అక్కడ ఎక్కడి నుంచో లైన్ కడుతుర్రు. అయిపోయిందా? ఇసుకేస్తే రాళ్ళని జనం లడ్డు కౌంటర్. ఎక్కడికక్కడ లడ్డూలు ఇబ్బంది ప్రసాదం అందరికీ అందాలన్నట్టు ఇక్కడ కింది వైపున కూడా చేశారన్నట్టు, ఇంకొకటి ఏర్పాటు చేశారు. ఇది ఇవాళటి వీడియో నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.